సరే ఇక అల్లు అర్జున్ గారి బర్త్‌డే సందర్భంగా ఇవాళ 'పుష్ప 2' టీజర్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అందులో అల్లు అర్జున్ గారి లుక్స్ కానివ్వండి, అరాచకం అని చెప్పుకోవాలి. సో, మీకెలా అనిపిచ్చింది 'పుష్ప 2' టీజర్ పైన మీ రివ్యూ ఏంటి? నా రివ్యూ తే 'పుష్ప 2' నా రివ్యూ వాళ్ళ కాంబినేషన్ మీద డెఫినెట్‌గా పెద్ద హోప్స్. వాళ్ళెప్పుడు ఈ ఈ సినిమాకి కాదు, వాళ్ళిద్దరూ కాంబినేషను మొదటి నుంచి 'ఆర్య' నుంచి ఒక కాంబినేషన్‌లో చక్కగా ఎళ్తారు. ఇద్దరికిద్దరు త డైరెక్టరు, హీరో ఇద్దరు మంచి కోఆర్డినేషన్‌లో ఎళ్తున్నాయి. కనుక ఎప్పుడు మంచి ప్రాజెక్టే వస్తది వాళ్ళ నుంచి. సో, 'పుష్ప' ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యి ఉన్న 'పుష్ప' దాని కంటిన్యూయేషన్ 2 కనుక పెద్ద ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అవ్వాలి. ఈ ప్రస్తుతం టీజర్ అయితే ఆ స్థాయిలో ఉంది. ఎక్స్‌పెక్టేషన్‌ని జనాలు ఎక్స్‌పెక్ట్ చేసే దాన్ని రీచ్ అయ్యే స్థాయిలో, అంటే ఏదో ఉండాలి మామూలుగా కాకుండా ఇంకేదో కావాలి. దాని మీద ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఏదో కావాలని వస్తారు ప్రజలు. ఇంకేదో ఉంటది, ఇంకేదో ఉంటదని ఎదురు చూస్తారు కదా! ఆ ఇంకేదో ఉంటదని ఆ ఏదో కనపడాలి. లేదంటే పెద్ద డిజాస్టర్ ఇబ్బందొస్తది. కనుక బట్ 'సుధాకర్' మాస్టర్ మైండు దానికి తగినట్టు కష్టపడే హీరో. వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఒక డైరెక్టర్ ఎలా కన్సీవ్ చేస్తాడో ఒక పాత్రని, ఆ డైరెక్టర్ ఎలా మదనపడి ఒక పాత్ర ఇలా ఉంటుంది ఈ పాత్ర క్యారెక్టరైజేషన్ ఇది, దాని ఔచిత్యం ఇది అని చేస్తాడో, దానికి అలా ఒదిగిపోతాడు ఆహ్, ఆహ్, అర్జున్. అది వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో గొప్పతనం అది. డైరెక్టర్ ఇమాజినేషన్‌కి, డైరెక్టర్ యొక్క క్రియేషన్‌కి ఏమాత్రం 1% అటు ఇటు కూడా లేకుండా అలా దిగిపోతాడు. అంత మంచి అండర్‌స్టాండింగ్ ఉండబట్టి డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుద్ది. ఆ జాగ్రత్తలు తీసుకుంటారని మనం అనుకునేంత జాగ్రత్తలు సుధాకర్ తీసుకోడా. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుందని తెలీదా? ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంది. దాన్ని బాగా మనం రీచ్ అయ్యేటట్టు ఉండాలి. సంథింగ్ అనూహ్యముగా, అందుకని 'లేడీ గెటప్' అది కూడా. అంటే సంథింగ్ అనూహ్యంగా ఉండాలి. అప్పుడే ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుద్ది. మామూలుగానే అదే 'పుష్ప' లాగానే మామూలుగానే లవ్ ట్రాక్ ఉంటే అంత ఇంపాక్ట్ రాదు. అది అనూహ్యంగా ఏదో కనపడదు, అందుకని కనపడతది. ఇంకో రిస్క్ కూడా ఉంది. ఎప్పుడు కూడా ఇంతవరకు చరిత్రలో ఎక్కడో రేర్‌గా తప్పితే పార్ట్ 2 ఇంతవరకు సక్సెస్ లేవు. పార్ట్ 1 అయిన హిట్ నెక్స్ట్ పార్ట్ 2 తగ్గటమే తగ్గితే పెరగటం లేదు. ఇంతవరకు లేదు. అది ఆ రికార్డు ఇది బ్రేక్ చేస్తుందో చూద్దాం. బ్రేక్ అంటే పార్ట్ 2 అనగానే వాళ్ళ ఇదే కారణాలు. పార్ట్ 1 బ్రహ్మాండంగా చూసారు. దాని మించి ఏదో ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్ చేస్తారు. దాని మించి కాకుండా దానిలాగానే ఉంటే యావరేజ్ అవుద్ది. అది దాన్ని మించి ఉండాలనే ప్రయత్నం అందుకని ఈ 'లేడీ గెటప్' ఈ సెటప్ అంతా రొటీన్ నుంచి దాని నుంచి కొంచెం భిన్నంగా ఉంటూ ఆ 'పుష్ప 2' వెళ్ళటం అనేది ఉందనిపిస్తుంది. హోప్ ఫర్ ది బెస్ట్. వాళ్ళు ఈ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎప్పుడు మించి సక్సెస్ కాలేదనే హిస్టరీని బ్రేక్ చేస్తారేమో. పార్ట్ 1 మించిన పార్ట్ 2 అని చూద్దాం. సార్ అంటే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టేసుకున్నారు సార్. 'పుష్ప' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. మరి 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' తర్వాత 1000 కోట్ల లిస్ట్‌లో ఈ సినిమా చేరుతుందనుకోవచ్చా? ఇప్పుడు 'బాహుబలిలు', 'ఆర్ఆర్‌లు' అయ్యంతా ఒక రేంజ్ అమ్మా. ఒక రేంజ్. ఇక ఆటిలతో ప్రతిదానికి దాంతోటి కంపేర్ చేసి దాన్ని దాడుతుంది ఇయన్నీ రాంగ్ కంపారిజన్, రాంగ్ ఈగోస్ ఒకళ్ళొకళ్ళని మనం కెలకటం తప్పితే అది అయి వేరు. అది ఆ స్టామినా, ఆ ఇద్దరు హీరోలు, ఆ డైరెక్టర్ ఒక హీరో, దానికి ఉన్న మార్కెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ మార్కెట్ అయి వేరు. ఇప్పుడు వీళ్ళు ఈ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్జున్‌కి, అల్లు అర్జున్‌కి కేరళ మార్కెట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌కి లేదక్కడ. అందుకని అర్జున్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాదు కదా! సో, అట్లా మనం ఈ కంపారిజన్స్ ఒక్కోదానికి ఉడుకుదు. ఆ 2 వేరే రేంజ్ అది. వేరే ఫినామినల్, వేరే రేంజ్ అది. ఆ రేంజ్ వాళ్ళకి కుదిరింది. వర్కౌట్ చేసుకున్నారు. ఆహ్, క మార్కెట్ పెంచుకున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఆ జోన్‌లోకి ఎళ్ళాలి. వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని దాన్ని దాటేస్తదా, దాన్ని మించేస్తదా ఈ రాంగు వే ఆఫ్ థింకింగ్. వెళ్ళాలి, వెళ్తుందని ఆశిద్దాం. ఇది కూడా ఆ జోన్‌లోకి వెళ్తుందని. అది. సరే ఇక అంటే అల్లు అర్జున్ గారి బర్త్‌డే సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారు సార్? నేను ఖచ్చితంగా అల్లు అర్జున్ ద ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ కింద చెప్తానమ్మా. ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు 2 కళ్ళు. ఆ తర్వాత కృష్ణ శ్రవణ్ బాబు 2 కళ్ళు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ 2 కళ్ళు. ఆ తర్వాత మహేష్, పవన్ కళ్యాణ్ 2 కళ్ళు.
ఆ తర్వాత అంటే మిగతా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 2 కళ్ళుగా ఫేమస్ ఫోర్ ఫ్రంట్లో ఉండేవాళ్ళు. రేపు రాబోయే ఫ్యూచర్లో ఈ ఇండస్ట్రీకి 2 కళ్ళు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరికి ఆ స్టామినా ఉంది, ఆ శ్రమ ఉంది. ఇద్దరికిద్దరు ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ ఇద్దరికిద్దరు డైరెక్టర్ సృష్టించే పాత్రలో అలాగ లీనమైపోయి అలా జీవించేసి శ్రమ పడతారు. మంచి ఇంటెన్సిటీ ఉంటుంది. క్యారెక్టర్లకు దూరిపోయి పనిచేయాలనే సిన్సియరిటీ అండ్ సీరియస్నెస్, ఆ ఎఫర్టు ఆ సినిమాలో కనపడుతుంది. సినిమాలో ఒకటి పెద్ద హిట్ అవుట్ ఒకటి మామూలు, బట్ ఆ హీరోగా వాళ్ళు చేస్తున్న ఆ వాళ్ళ ఇది కనపడుతుంది, స్ట్రెయిన్ కనపడుతుంది, కష్టపడటం కనపడుతుంది, ఏమంటే ఎనర్జీ కనపడుతుంది. సో వీళ్ళిద్దరూ రేపు ఫ్యూచర్ ఆఫ్ ది హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఫ్యూచర్ని మరో 2 దశాబ్దాల పాటు ఈ ఇండస్ట్రీని నడిపించగల సత్తా, స్టామినా ఉన్న హీరోలు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ బర్త్డే ఇండస్ట్రీ హర్షించే ఆ రోజుగా ఉండాలి. ఇంకా ఇంకా అతను అనేక పెద్ద పెద్ద స్టామినా సినిమాలు చెయ్యాలని కోరుకుంటాడు. ఎందుకంటే చేయగలిగిన సత్తా, చేయగలిగిన ఇంటెన్సిటీ, చెయ్యాలనే తపన ఉన్న హీరో అది కనుక. అందుకనే వాళ్ళిద్దరిని నేను అల్లు అర్జున్ని, జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఫ్యూచర్ ఐస్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అప్పుడే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుద్ది. మామూలుగానే అదే పుష్పలాగానే మామూలుగానే లవ్ ట్రాక్ ఉంటే అంత ఇంపాక్ట్ రాదు. అది అనూహ్యంగా ఏదో కనపడుతుంది. ఇంకో రిస్క్ కూడా ఉంది. ఎప్పుడు కూడా ఇంతవరకు చరిత్రలో ఎక్కడో రేర్గా తప్పితే పార్ట్ 2 ఇంతవరకు సక్సెస్ లేవు. పార్ట్ 1 అయిన హిట్ నెక్స్ట్ పార్ట్ 2 తగ్గటమే తగ్గితే పెరగటం లేదు, ఇంతవరకు లేదు. ఇది ఆ రికార్డు ఇది బ్రేక్ చేస్తుందో చూద్దాం. బ్రేక్ చేయాలి అంటే పార్ట్ 2 అనగానే ఎందుకు ఇదే కారణాలు. పార్ట్ 1 బ్రహ్మాండంగా చూశారు. దాని మించి ఏదో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దాని మించి కాకుండా దానిలాగానే ఉంటే యావరేజ్ అవుతుంది. అది దాన్ని మించి ఉండాలనే ప్రయత్నం చేయాలి. అందుకని ఈ లేడీ గెటప్, ఈ సెటప్ అంతా రొటీన్ నుంచి దాని నుంచి కొంచెం భిన్నంగా ఉంటూ ఆ పుష్ప 2 వెళ్ళటం అనేది ఉందనిపిస్తుంది. హోప్ ఫర్ ది బెస్ట్. వాళ్ళు ఈ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎప్పుడు మించి సక్సెస్ కాలేదనే హిస్టరీని బ్రేక్ చేస్తారేమో. పార్ట్ 1 మించిన పార్ట్ 2 అని చూద్దాం. సరే అంటే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టేసుకున్నారు సార్. పుష్ప క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. మరి బాహుబలి, RRR తర్వాత 1000 కోట్ల లిస్టులో ఈ సినిమా చేరుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు బాహుబలిలు, ఆర్ఆర్లు ఎంత ఒక రేంజ్ అమ్మా, ఒక రేంజ్. వాటిని ప్రధానికి దాంతో కంపేర్ చేసి దాన్ని దాడుతుంది ఇవన్నీ రాంగ్ కంపారిజన్, రాంగ్ ఈగోస్ ఒకళ్ళని మనం కెలకటం తప్పితే మరో 2 దశాబ్దాల కాలం ఇండస్ట్రీ నడిపించగలిగిన గొప్ప సత్తా ఉన్న హీరోలు.